మీరు కనుక నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మగారి అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈ రోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కాజు మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రైస్ లోకి కానీ, చపాతీలోకి, పూరీలోకి, అలాగే పలావ్లోకి కూడా సూపర్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ పలావ్ వీడియో చేసి పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పన్నీర్ కాజు మసాలా చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, జీడిపప్పు 1 కప్పు, 2 పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్స్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, తాలింపులు కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి గుప్పుడు జీడిపప్పులు వేసుకుని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకుందాం. పౌడర్ వీలైనంత మెత్తగా ఆడుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ జీడిపప్పు పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 బాగా పండిన టమాటా ముక్కలను వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మెల్లిగా గరిటెతో కదపాలి. మీరు కదిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కదపాలండి, లేకపోతే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా కలుపుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అలా కూడా వేసేసుకోవచ్చండి, కానీ అలా వేసుకుంటే కనుక పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండి తినేటప్పుడు పచ్చిపాల ఫ్లేవర్ కింద అనిపిస్తుంది. అందుకనే కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరూ ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటారండి. ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. పన్నీర్ ముక్కలు యాడ్ చేయడానికంటే ముందే కొంచెం పసుపును కనుక ఆయిల్లో యాడ్ చేసుకుంటే అప్పుడు పన్నీర్ ముక్కలు అడుగు పట్టకుండా ఫ్రై అవుతాయండి. నాన్ స్టిక్ కాకుండా నార్మల్ పాత్రల్లో వండుకునే వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుని అప్పుడు పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం తాలింపు గింజలను కూడా వేసుకుందాం. అలాగే కొన్ని ధనియాలను కూడా చేత్తో బాగా నలిపి బద్దలుగా చేసి దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కానీ వేయమన్నాం కదా అని ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా మారిపోతుంది. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, 2 లవంగాలు, ఒక చిన్న ఎండుమిర్చి వేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగానే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అప్పుడు ఆనియన్ త్వరగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కలుపుతూ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ టమాటాలు కూడా బాగా పండిన నాటు టమాటాలు అయితే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుందండి. టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. టమాటా పేస్ట్ కొంచెం సేపు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం.
అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పైన జాగ్రత్తగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అడుగు నుండి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న జీడిపప్పు పాల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు గరిటెతో అడుగు నుండి కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కూర బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనికి మెయిన్గా ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. అదేంటంటే కసూరి మేతి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి అంటే ఏం కాదండి, లేతగా ఉన్న మెంతి ఆకుని తీసుకుని బాగా ఎండబెట్టి దాన్ని స్టోర్ చేసుకుంటాం. దీన్నే కసూరి మేతి అంటారు. అన్ని మసాలా కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ ఉడకనిద్దాం. అంతే అండి, మన కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి రుచి చూసుకుందాం. నాకు ఇంకా ఉప్పు సరిపోలేదు, అందుకు ఇంకో 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కూడా రుచి చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాం. అంతే, మన టేస్టీ పన్నీర్ కాజు మసాలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ పన్నీర్ కాజు మసాలా పలావ్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో పలావ్ పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.